బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. హెచ్ఏసీసీలో 2 రోజుల పాటు గ్లోబల్ ఏఐ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సుకు ప్రపంచం నలుమూలల నుంచి 2000 మంది ఏఐ రంగ నిపుణులు హాజరవుతున్నారు. సాంకేతిక ఆవిష్కరణల రంగంలో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ఈ సదస్సులో ముందుకు అడుగులు వేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీపై దేశంలో తొలిసారిగా ఈ సదస్సు జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఏఐ సిటీ ప్రాజెక్టుకు ఈ సదస్సులో ప్రత్యేక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ సదస్సులో భాగంగా ఏఐ స్టార్టప్ షోకేస్ను ప్రారంభిస్తారు. ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఏఐ 2047 అనే అంశంపై నాస్కామ్ ప్రెసిడెంట్ దాబాంజీ ఘోష్ కీలక ప్రసంగం చేస్తారు. మేకింగ్ జనరేటివ్ ఏఐ రియల్ ఫర్ భారత్ అనే అంశంపై చర్చిస్తారు. దాదాపు 25 అంశాలపై ఐటీ రంగ నిపుణులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, వెంచర్ క్యాపిటలిస్టులు ప్రసంగిస్తారు. ప్రతి ఒక్కరికి అందుబాటులోకి ఏఐ అనే నినాదంతో నిర్వహించనున్న ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన ఏఐ రంగ ప్రముఖులు, సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. ఏఐ రంగ అభివృద్ధికి దోహదం చేసే ఆలోచనలను పరస్పరం పంచుకోవడంతో పాటు భవిష్యత్తు అవకాశాలు, కొత్త ఆవిష్కరణలపై చర్చిస్తారు. హైదరాబాద్లో నిర్మించనున్న 4th సిటీలో 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా ఏఐ సిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రసంగిస్తారు. రాష్ట్రాన్ని ఏఐ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రపంచ దిగ్గజ సంస్థల నుంచి పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఈ సదస్సు వేదికగా నిలవనుంది. ఏఐ రంగంపై రోడ్ మ్యాప్లను ఈ సదస్సులో విడుదల చేస్తారు.